వెల్కమ్ టు నేను మీ మధుకురి మరొకసారి మరొక రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా. ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు? పుదీనా చికెన్ కర్రీ అన్నమాట. ఇలా చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. నానమ్మ చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి, అద్భుతంగా ఉంటుందన్నమాట. మరి రేపటి నుంచి ఆఫీసులు ఓపెన్ అయిపోతున్నాయి, స్కూళ్ళు ఓపెన్ అయిపోతున్నాయి. టకటగా వంటలు చేసేసుకోవాలంటే ఈజీ రెసిపీలు కావాలి. మరి నానమ్మ ఏం చేసినా కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి. ముందుగా నేను చెప్పొచ్చేది ఏమిటంటే, 4 రాష్ట్రాల్లో 10 కంట్రీల్లో నా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ గోదావరి ఆడపడుచుగా వంట చేస్తే ఇలా ఉండాలి, మూకుడి కడిగినట్టుగా ఉండాలన్నమాట. అప్పుడే వంట సక్రమంగా కుదిరింది అని అర్థం. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకి ఎప్పుడూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూనే ఉంటాను. ప్రొసీజర్లోకి వెళ్తే గుప్పుడు కొత్తిమీరి, 1 స్పూన్ గసగసాలు, చిన్న కొబ్బరి ముక్క, 1 అర స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 5-6 లవంగాలు, 4 యాలక్కాయలు, చిన్న చెక్క, అల్లం ముక్క 2 అంగుళాలు, 7-8 ఎల్లిపాయ రబ్బలు, 1 ఉల్లిపాయ, గుప్పుడు పుదీనా, 300 గ్రాములు చికెన్. ఇంతే. అన్నీ ఆరోగ్యానికి మంచి చేసేవే. నానమ్మ చేసే వంట ఎప్పుడు కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి. ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ. ఏదైనా 20 నిమిషాల్లో చేసుకోవచ్చు. పొయ్యి అంటించి మూకుడు పెట్టేటప్పుడు అమృత ఫలమస్తు అనుకుని పెట్టండి. నిజంగా అమృతం అవుతుంది, నమ్మండి. అనుభవంతో చెప్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసానన్నమాట. ఆయిల్ వేసి ఉల్లిపాయని సగం ముక్కలేమో పెద్దవి కోసుకోవాలి, సగం ముక్కలేమో చిన్నవి కోసుకోవాలన్నమాట. చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలకి పని ఉంది. తర్వాత ముందు పెద్ద ముక్కలు వేసేసుకుందాం. ఇలా పొయ్యి దగ్గర నుంచి కదలకుండా వండుకుంటే 20 నిమిషాల్లో 2-3 వంటలు వండేసుకోవచ్చు. 2-3 పొయ్యిలు అంటించుకుంటే 20 నిమిషాల్లో చెయ్యి ఎడవకుండా అక్కడే ఉంటే కాన్సన్ట్రేషన్గా టకాటకా వండేసుకోవచ్చమ్మా. వంట అనేది ఒక ఆర్ట్, ప్యాషన్ ఉండాలి వంట చేయడం. దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే వంట అమృతం అయిపోతుంది. మీతో మాట్లాడుతూ ఉల్లిపాయ కోసేసి ఇలా పెద్ద సీరాను వేసేసాను అన్నమాట. వేసేసిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను చూడండి. అల్లం ముక్కలు కూడా వేసేసి తర్వాత పళ్ళెంలో ఉన్నటువంటి ఇలాగ వెల్లుల్లిపాయ రేకలు తీసుకున్నాను కదా, ఇలా చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేయండి అమ్మ, అరుగుదల బాగుంటుంది. యాలక్కాయ ఎంత బాగుంటుంది, వేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇలాగ 1 స్పూన్ ధనియాలు, 1 అర స్పూన్ మిరియాలు ఇలా వేసేయండి. వేసేయడం వల్ల బాగుంటుంది. 1 స్పూన్ గసగసాలు తీసుకున్నాను. గసగసాలు కూడా ఒంటికి చాలా హెల్ప్ చేస్తామా, సలవ కూడాను. తర్వాత కొబ్బరికాయ ముక్కలు చిన్న ముక్కల కింద కోసాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి చెయ్యి ఎడవకుండా వేయించండి. ఎందుకంటే అడుగున గసగసాలు ఉన్నాయి కదా, గసగసాలు మనం ఎంత లేపి తిప్పినా కూడా గసగసాలు లేగో అడుగునే ఉంటాయి. 3 పచ్చిమిరపకాయలు వేసానమ్మా. కారం కావాలంటే మీకు ఇంక 2 వేసుకోండి. నాకైతే సమాంతరంగా చాలు అనిపించింది కారం, అందుకని ఇలా చేస్తున్నాను అన్నమాట. ఈ కూర తిని కొద్ది కూడా తినాలనిపిస్తుంది అన్నమాట. మీకు కారం ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొంచెం 2 పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. ఇందులో ఎర్రకారం అసలు వేయక్కర్లేదు, ఎర్రకారం లేకుండా కూర అన్నమాట. హెల్తీగా ఉంటాం, గ్రీన్. ఇప్పుడు గుప్పుడు పుదీనా వేసేసాను. అది వేగిన తర్వాత గుప్పుడు పుదీనా వేసేసి మరి 2 నిమిషాలు వేయించుకుందాం. నాకు ఇలా వేయించడానికి మినిమం 5 నుంచి 6 నిమిషాలు పట్టింది. స్లోగా చేయడం కదా, స్లోగా చేసినప్పుడు ఇలా తీసుకుంటుంది టైం ఎప్పుడైతే తీసుకుందో మనకు వంట రుచి పెరుగుతుందమ్మా. ఇది గమనించండి. నానమ్మ అనుభవంతో చెప్పేదే, ప్రతిదీ కూడా అనుభవంలోంచి వచ్చిందే. ఈ మధ్యన వీడియోలు వారానికి ఒక్కటే పెడుతున్నానమ్మా. మొకాళ్ళు నుంచోలేకపోతున్నాను, నడువు నొప్పి ఎక్కువైంది మొకాళ్ళు. అందుకని వారానికి 1 వీడియో, రోజు విడిసి రోజు షార్టు పెడుతున్నాను. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా తీసేసాను. మీతో మాట్లాడితే పొయ్యి కట్టేసి మొత్తం అందులోకి మిశ్రమాన్ని అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చేసాక గసగసాలు ఉన్నాయి, మూకుని పట్టుకుని రావు. అప్పుడు కొంచెం చల్లటి నీళ్ళు పోస్తే ఇది మిక్సీ రుబ్బుకున్నప్పుడు మిక్సీకి యూజ్ అవుతుంది అన్నమాట. బాగా ఇలా తిప్పి గసగసాలన్నీ నీళ్ళల్లోకి ఇలా లాక్కొచ్చేసి 1 గిన్నెలో పోసుకుంటే మనం మిక్సీ రుబ్బుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా చిన్నగా చేసుకోవాలమ్మా. చిట్కాలతోటి వంట అంతాను అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి.
ఈ కూర అయితే ఒక అర కేజీ మాంసం తెప్పించి వండండి. మీరు అసలు నానమ్మ ఈ టేస్ట్ ఎప్పుడూ చూడలేదు, అంత బాగుందంటారు. స్టార్ హోటల్ని మించి వస్తుంది. ఇప్పుడు నేను ఒక 4 స్పూన్లకి ఆయిల్ వేసానన్నమాట. సన్ఫ్లవర్ ఆయిలే. 4 స్పూన్లకి ఆయిల్ వేసి ఇలాగా చికెన్ వేసేసాను. పూర్వం మా చిన్నప్పుడు చికెన్ కూర వండాలి అంటే ఉప్పు కారం వేసేసి కొంచెం పసుపును ఆగిలి వేసేవారు. అది గుర్తొచ్చి నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తానన్నమాట. చికెన్ దోషం ఉండదు. కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలా ఉడకబెట్టడం వల్ల చికెన్లో ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి అన్నమాట. పెద్దలు ఏది చేసినా కూడా ప్రతిదానికి ఒక మీనింగ్ ఉందండి. మనకు అర్థం తెలవదు కానీ ప్రతిదానికి వాళ్ళు చేసిన దానికల్లా మీనింగ్ ఉంది. మూత పెట్టేస్తాను ఇలా కదిపేసి, చికెన్లో ఉన్న వాటర్ వస్తుంది. ఇలా మూత పెట్టేసి 2-3 నిమిషాలు వదిలేసి ఈ లోపల మసాలా రుబ్బుకుందాం. చల్లారిపోయింది. ఇలా చేతితో లాక్కుంటే చల్లారిపోవాలన్నమాట. శుభ్రంగా చల్లారిపోయింది. ఇలా చేతితోటి మొత్తం అంతా లాగేసి ఆ నీళ్లు పోసేద్దాం. గసగసాల నీళ్ళు తీసుకున్నాను కదా గాజు గిన్నెలోకి, ఈ కొత్తిమీర కూడా వేసేసి నీళ్లు పోసేసి రుబ్బుకుంటే మెత్తగా పేస్ట్ కింద అయిపోతుంది. పొయ్యి చూసారా, మీడియం ఫ్లేమ్లోనే ఉంది. నానమ్మ ఎప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి చేయండి అని చెప్తాను, అందుకేనమ్మా. ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను. ఈ లోపల చికెన్ ఉడుకుతూ ఉంటుంది. మిక్సీ పట్టేసి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇదే జార్లోకి ఈ రుబ్బినటువంటి పేస్ట్ తీసుకుందాం. ఈ పేస్టే ఎంత బాగుంటుందో అన్నంలోనూ. ఇలాగ 2 ముక్కలు వేసుకుని కొంచెం గ్రేవీ వేసుకుంటే పట్టెడు అన్నం కలుస్తుంది. నమ్మండి, మెత్తగా రుబ్బేశాను. పక్కన పెట్టుకున్నాను. చికెన్లో నీళ్లు భలే వచ్చినాయి కదా. చికెన్లో ఒక్కొక్కసారి నీళ్లు రావు, మనం ఎంత పెట్టినా కూడా. రాకపోతే ఏం చేస్తారంటే అమ్మ, ఒక అర గ్లాస్ నీళ్లు పోసేసి బాగా ఉడకనివ్వండి. అప్పుడు చికెన్లో దోషం ఉండకుండా పోతుంది. చికెను 50% ఉడికిపోతుంది. ఇలా ఉడికిన కూర మనకి అరుగుదల బాగుంటుంది. ఒక్కొక్కసారి చికెన్ తింటే అరగలేదు అనుకుంటారు. ఇది ఇప్పుడు పెద్దవారు, వయసు అయిన వారు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు తిన్నా సరే ఈజీగా డైజెషన్ అవుతుంది. నానమ్మ ఎప్పుడు డైజెషన్ చూసుకునే వండుకుంటుంది వంట. ఇలాగా 10 నిమిషాలు వదిలేస్తాను. 10 నిమిషాలు వదిలేసిన తర్వాత నీళ్ళన్నీ ఎగిరిని చూడండి, కొంచెమే ఉన్నాయి. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేయచ్చు ఈ నీళ్ళ మీద. చికెన్ ఇలాగా 50% ఉడికిపోయింది. చిన్నపిల్లలు కూడా ట్రై చేయండి అమ్మ. ఎవరైనా ట్రై చేసేలాగే వండుతుంది నానమ్మ. వంట ఇది డిఫికల్ట్గా ఉండదు, ఈజీ రెసిపీ. తక్కువ మసాలా ఎక్కువ రుచి. ఈ పేస్ట్ వేసేసి ఇంకొంచెం నీళ్లు పోసి కడిగి పోసుకుందాం గిన్నెలోను. పేస్ట్ వేసేసి కదుపుతుంటే ఎంత బాగుంటుందో అరోమా, మీరు నమ్మరు. అసలు కదుపుతూ ఉంటే సువాసన వస్తుంది. పుదీనా, కొత్తిమీర సువాసన వస్తుంది. ధనియాలు మిరియాలు ఏగినాయి కదా, ఏగి భలే స్మెల్ వస్తుందండి. మీరు నమ్మరు, ట్రై చెయ్యండి. ఇలాగే సేమ్ ఆరోగ్యకరంగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. ఇలా గ్రీన్స్ నాన్ వెజ్ కలిపి సమన్వయం చేసుకుని వండుకోవాలమ్మా. వండుకున్నప్పుడు హెల్త్ కరెక్ట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. పిల్లలు ఏరు పడేసేది ఏమి ఉండదు. పిల్లలకి గ్రీన్ కర్రీ అని పెట్టండి అమ్మా, చాలా అంటే చాలా బాగుంటుంది. కోడళ్ళు అయితే అత్తమామలకి ఇలా వండి పెట్టండి, ఎంత మురిసిపోతారో ముసలోళ్ళు మరి ఇలా వండి పెడితేనే. కూతుళ్ళు అయితే తల్లిదండ్రులకు వండి పెట్టండి, ఇలాగ భర్తలకు వండి పెట్టండి. ఇంట్లో పిల్లలు ఎంత మురిసిపోతారో మీతో మాట్లాడితేనే. ఇప్పుడు మనం ఎన్ని నీళ్లు పోసేసుకుని కదుపుకున్న తర్వాతే పైన ఉల్లిపాయ ముక్కలు వేసేసి మూత పెట్టాలన్నమాట. ఇవన్నీ ఇలా తోడతానే వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. మీడియం ఫ్లేమ్ కాబట్టి ఏం పర్వాలేదు. 10 నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేస్తే సువాసన అంటే సువాసన. అందరూ పలావ్ చేస్తున్నాను అనుకుంటారు పక్కింటి వాళ్ళు. అదిని మా పక్క ప్లాట్లోకి వెళ్ళిపోద్ది పాపం. వాళ్ళ హాలు, నాదేమో కిచెను. నేను ఏ వండినా హాల్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. వాళ్ళేమో నార్త్ ఇండియన్స్, నాన్ వెజ్ తినరు. నేనేమో నాన్ వెజ్ తింటాను, నాన్ వెజ్ వండుతాను. ఎంత పాపం వాళ్ళకి ఎంత సువాసన వెళ్తుందో, యాంజమ్స్ ఓపెన్ అయిపోతాయి వాళ్ళకి. ఇలాగా నేను వంట చేస్తూ ఉంటే మూత పెట్టేశాను. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మినిమం 15 నిమిషాలు పట్టింది. ముందు ఒక 5 నిమిషాల ప్రాసెస్, 20 నిమిషాలతో కూర రెడీ అయిపోయింది. కూర చూసారా, చక్కగా ఆయిల్ తేలింది చూసారా, గ్రీన్ కలర్లో కూర రెడీ అయిపోయింది. ఈ పరువు మీద తీసేసుకోండి అమ్మ, అన్నంలోకి అంటేని. అన్నంలోకి దోశలోకి అయితే ఈ పరువు మీద తీసుకోవాలి. అదే మరి మనం చపాతీకి అనుకున్నాం అనుకోండి, ఇంకొంచెం ఎగరాలి. మొక్క ఎలా ఉడికింది అన్నది మీకు చూపిస్తున్నాను. చక్కగా ఉడికిపోయింది మొక్క. మళ్ళీ మీకు స్పూన్ పెట్టి నొక్కి చూపెడతాను ఉండండి.
సగం ముక్క అయ్యింది. అందులో సగం ముక్కని మళ్ళీ స్పూన్ పెట్టిలా నొక్కు చూపెడితే ఇలా మెత్తగా వచ్చేయాలి పొరల కింద. మళ్ళీ సకాలం నొక్కుతాను చూడండి, పొరలు ఎంత అందంగా ఇడిపోద్దో. చికెన్ తింటుంటే పొరల కింద రావాలమ్మా, అప్పుడే చక్కగా ఉడికిందని అర్థం. చూసారా, 5 స్టార్ చికెన్ కింద ఉంటుంది. అందులో ఈ గ్రీన్స్లో ఉడకడం వల్ల ఈ చికెన్ రుచి మరింత పెరుగుతుంది, నమ్మాలి. తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. కొత్తవారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ బంధువులకి. అలాగే పాతవారు చూస్తే ఒక లైక్ అవుతే మర్చిపోవద్దు. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో రాయండి. నానమ్మ మేము ట్రై చేసాము చాలా బాగా వచ్చింది అంటే ఆయిల్ చూసారా ఎలా తేలిందో, గ్రీన్ కలర్లో తేలింది. అదే చూపించాను మీకు. నానమ్మ మేము ట్రై చేసాము, భలే ఉంది, భలే వచ్చింది రెసిపీ అని చెప్తున్నారు. పొంగిపోతాను ఆ రోజు. నిజంగా నాకు ఫుల్ మీల్సే మీరు ఇలా కామెంట్లు పెడుతుంటే. ఇంతవరకు ఆదరిస్తున్నారు, ఇక ముందు కూడా ఇలాగ ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే మీ నానమ్మని ఎప్పుడు కూడా మనవలందరూ ఇలాగ ఆదరిస్తూనే ఉండాలి. నేను కూడా ప్రొద్దుట పూజ చేసుకునేటప్పుడు అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని నా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి, మీ అందరి మధ్యలో మీ నాన్నమ్మ ఉండాలమ్మ. ఇలాగా ఆయిల్ చూసారా, పొయ్యి కట్టేసాక ఆయిల్ చూసారా ఎలా కనపడుతుందో. బ్యాక్ కెమెరా పెట్టి చూపెడతాను ఉండండి, తిప్పేసి. భలే అద్భుతంగా ఉంది, టేస్ట్ అంటే సూపర్గా ఉంటుంది. నేను ఇప్పుడు అది ఊడ్చేసి ఆ మూకుట్లో కొంచెం అన్నం వేసి కలుపుతాను. రుచి ఎంత బాగుంటుందో. ఇది అన్నానికైనా దోసకైనా చపాతీకైనా దేనికైనా బాగుంటుందమ్మా. ఇలా వండుకోండి. రేపు నుంచి ఆఫీసులకి వెళ్ళిపోతారు, లంచ్ బాక్సులకి ఇలా పట్టుకుపోండి, చక్కగా ఉంటుంది. మీరు లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే పక్క వాళ్ళు బాక్స్ తెచ్చుకుని మీ పక్కనే కూర్చుంటారు. ఎందుకు చెప్పండి? చక్కగా మన కూర కూడా వడ్డిస్తామని. మంచిగా ఉందంటే ఎవరైనా పెడతామంటే అందరూ వస్తారమ్మా. పెట్టే గుణం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. కూర చూసారా, వెనక కెమెరా ఆన్ చేశాను. సువాసన మీ ముక్కుకు తగిలేసింది అనుకుంటున్నాను. నా ముక్కు అయితే పగులుతోంది ఇక్కడ, అంత బాగుంది. పొయ్యి కట్టేసాక కూడా ఇలా ఎందుకు ఉడుకుతుంది అంటే గ్యాస్కి వేడి ఉంటుంది కదా, గ్యాస్ పొయ్యిది. ఆ వేడికి అలా కొత్త ఉడుకుతుంది అన్నమాట. చూపించేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేసుకోండి. ఎలా వచ్చింది కూడా తర్వాత తెలియపరచండి. మరి అందరూ కూడా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? సర్వింగ్ బౌల్లో తీసేసుకుని చపాతీ చేసేసుకుని తినేయడమే ఆలస్యం అన్నమాట. ఇలా చేసుకోండి. అత్తమాను ఎర్రకారంతో కాదు, ఇలాగ అప్పుడప్పుడు గ్రీన్స్తో కూడా చేసుకోవాలి. టేస్ట్ అంటే టేస్టీగా ఉంటుంది, అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. మరి మీ గోదావరి ఆడపడుచుని ఇలాగే దీవించాలని కోరుకుంటూ సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. పుదీనా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఇలా రుబ్బిపోసిన కూరలు కూడా చాలా బాగుంటాయమ్మా. రుబ్బిపోసింది అరుగుదల చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు, బ్యాచిలర్స్ కానీ చిన్న పిల్లలు కానీ కొత్తగా పెళ్ళైనటువంటి వారు కానీ ఇలా వండి చూడండి. మూకుడి కడిగినట్టు ఉండాలి. ఇప్పుడు అన్నం వేసి కలుపుతాను ఇప్పుడు అందులో. తర్వాత ఆ మూకుడిని కూడా వేస్ట్ అవనివ్వను నేను, అంతే. మరి మీకు కదిపి చూపెడుతున్నాను. కూర చూసారా, అద్భుతంగా ఉంటుంది. ప్రతి వంట కూడా నానం తక్కువ మసాలా ఎక్కువ రుచి. ఆరోగ్యంగా ఉండాలి. ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటాం. ఇట్లు నేను మీ మధుకురి, మీ నానమ్మ. థ్యాంక్ యూ.